హలో, వెల్కమ్ టు విస్ క్లబ్. కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. కొంతమంది హోమ్ గార్డ్స్ కేసు వేసిన వాళ్ళకి ఈవెంట్స్ పెట్టవలసి ఉంది, అవి కంప్లీట్ అవుతుండగా నార్మల్ ఆస్పిరెంట్స్కి అయితే ఈవెంట్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. దానికి సంబంధించి స్టేట్ వైడ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అది చూసుకుంటే ఓవరాల్గా మెయిన్స్కి 39,000 మంది అర్హత సాధించారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. కథనం చూసుకుంటే వేస్ట్ అంతా నేను చెప్పకుండా క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఈ 6,100 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 39,000 మంది 39,000 మంది అంటే నియర్లీ 39,000 to 40,000 మధ్యలో అనేది మనకి మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత సాధించారు. ఇందులో 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ప్లస్ 2 ఈవెంట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే 3 ఈవెంట్ క్వాలిఫై అయిన వాళ్ళు నియర్లీ 10,000 to 11,000 మధ్యలో అనేది ఉండడం జరిగింది. దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది అయితే లేదు. ఆల్మోస్ట్ 10,000 to 11,000 మధ్యలో అయితే 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉండడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్లో మీరు గమనించవలసిన మెయిన్ పాయింట్ ఏదంటే 39,000 మంది నుంచి 40,000 మంది వరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత సాధించారు. ఓవరాల్గా 69,000 మంది అటెండ్ అయితే మనకు తెలిసిన విషయమే 95,000 మంది అటెండ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే అందులో 69,000 మంది అటెండ్ అయ్యారు. దీనికి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి పూర్తి వీడియో, ఆ డిస్ట్రిక్ట్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ సంబంధించి ఇలాగే ఆ డిస్ట్రిక్ట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతి డిస్ట్రిక్ట్కి డెడికేటెడ్గా మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ యొక్క సమాచారం కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలానే అనంతపురంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే స్టేట్ వైడ్ ప్రతి డిస్ట్రిక్ట్ డేటా కూడా నేను మొదటి నుంచి కూడా ఆ డిస్ట్రిక్ట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారనే పర్సంటేజ్ మీరు ఏ ఛానల్లోనే చూసుండరు. కేవలం మన ఛానల్లో ఆల్మోస్ట్ పర్సంటేజ్తో సహా నేను ప్రతి డిస్ట్రిక్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత చేస్తున్న వీడియోలో మీకు కోట్ చేయడం అనేది జరిగింది. ఇందులో మీరు గమనించినట్టయితే ప్రతి డిస్ట్రిక్ట్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి పూర్తి వీడియోలో అటెండ్ అయిన వాళ్ళ క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనే ప్రతి విషయాన్ని కూడా ఇంక్లూడింగ్ పర్సంటేజ్తో నేను కంపేర్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనకి ఈరోజు అనంతపురంకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మన ఛానల్లో ప్రతి డిస్ట్రిక్ట్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయాక క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్న అనంతపురంలో దీని యావరేజ్ పర్సంటేజ్ ఎంత ఉందో దాన్ని నేను క్యాలిక్యులేట్ చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ యొక్క పూర్తి వీడియో కూడా నేను మీకు ఈవినింగ్ లోపు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్సే ఉన్నాయి, మిగిలిన డిస్ట్రిక్ట్స్ డేటా మొత్తం కూడా నేను కంపైల్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు వెంటనే మీకు అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం 39,000 మంది మనకి మెయిన్స్కి అర్హత సాధించారు. ఇందులో నియర్లీ 10,000 to 11,000 వరకు కూడా 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉండొచ్చని సమాచారం. ఇవైతే ప్రస్తుతానికి ముఖ్యమైన పాయింట్స్. ఇంతకు మించి మీకు మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రతి వీడియో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేయలేని డిస్ట్రిక్ట్స్ కూడా మీకు ముందు చెప్పినట్టుగా అనంతపురం కేసు లాగా ఏ డిస్ట్రిక్ట్కి అయితే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని యావరేజ్ పర్సంటేజ్ తీసుకొని ఇప్పుడు ఈ 39,000 చూసుకుంటే ఓవరాల్గా మనకి 42% క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది నమోదైంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రాని డిస్ట్రిక్ట్లకు కూడా ఈ యావరేజ్ పర్సంటేజ్ని తీసుకొని ఎంతమంది క్వాలిఫై అయ్యి ఉండొచ్చు ఆ పూర్తి సమాచారాన్ని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్.